ఇటీవల రైలు ప్రమాదంలో మరణించిన కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం పెద్దాడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం వీరబాబు కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయలు బీమా చెక్కును జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆత్మ కమిటీ చైర్మన్ రావాడ నాగు అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించటం జరుగుతుందని, తద్వారా ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి వారికి కష్టకాలంలో జనసేన పార్టీ అండగా నిలుస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తున్నామని మర్రెడ్డి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ కరకుదురు పాటంశెట్టి కాశీరా కరకుదురు పాటంశెట్టి శ్రీనివాస్, కరకుదురు పాటంశెట్టి త్రిమూర్తులు, సంపర తిబిరిశెట్టి ఆదినారాయణ, పెద్దాడ ప్రత్తిపాటి వీరభద్రరావు, పెద్దాడ సభా చైతన్యకర్త రెడ్డి అశోక్, కరకుదురు బుద్దాల మాణిక్యాలరావు, పలువురు నాయకులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దాడ గ్రామంలో మరణించినటువంటి జన సైనికుడు శీలం వీరబాబుకి మన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి కార్యకర్తకు రక్షణగా ఉండాలి, ఏమైనా ఇబ్బంది కలిగితే ఆలోచించేసి వారు పెట్టిన పథకంలో భాగంగా ఈ సభ్యత తీసుకుంటే ప్రతి సభ్యత్వం నమోదు ఉన్నటువంటి కార్యకర్తకి ఈ భరోసా ఉండాలి అని 4 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు అధికారంలోని ఒక కార్యకర్తకు 5 లక్షలు అనేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది మన అధినాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జనసేన పార్టీ అనేటువంటిది ఎక్కువగా యువకులతో మమేకమై సార్ యొక్క ఐడియాలజీని వారి సిద్ధాంతాలని ఆకర్షితులై ఎంతోమంది యువకులు గత 5-6 సంవత్సరాలుగా యాక్టివ్గా కావచ్చు, లేకపోతే ఆయన పార్టీ ప్రస్తావన అయితే ప్రమాదమై 10 ఏళ్ళు దాటింది. అయినప్పటికీ కూడా ఎవరైతే ఆయన్ని నమ్మి సేవలు చేస్తున్నారో వీరు ఎటువంటి కార్యక్రమం కానీ ఆ కుటుంబాలన్నీ కూడా చాలా చిన్న కుటుంబాలు ఉంటాయి. జనసేన పార్టీలో మెజారిటీ కార్యకర్తల యొక్క పరిస్థితి అంటే చాలా మిడిల్ క్లాసులు, ఏదో ఆశయంతో, ఏదో ఒక చిన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొస్తారు, ఈ సమాజం బాగుపడుతున్న ఆశతో వచ్చినటువంటి కార్యకర్తలతోటి మమేకమైపోయి ఉంటుంది జనసేన. అటువంటి కార్యకర్తలకు అండగా నిలబడాలనేటువంటి సార్ మద్దతు ఇచ్చిన ఆలోచన ఈ పథకం. ఈవేళ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా 1500 మంది మించి ఈవేళ పార్టీ అండగా నిలబడింది. ఎందుకంటే ఒక కుటుంబానికి 5 లక్షలు సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. అది అంటే నిజంగా ప్రమాదాలు ఏం జరిగినా కూడా ప్రభుత్వం కూడా 2 లక్షలు ప్రకటిస్తుంది. అంటే వాళ్ళకున్న పరిమితులకి ఇవ్వచ్చు. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే 5 లక్షలు అనేటువంటి చిన్న కుటుంబాలకి చాలా అధిక మొత్తం. ఇటువంటి అద్భుత పథకాన్ని పెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇదే మొత్తం ఆధారం అయిపోతే చెప్పలేదు. కాకపోతే ఏ ఆధారం లేని వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఒకటి ఈ చక్కటి అమౌంట్ని చక్కగా వినియోగించుకోండి. వారి పిల్లల భవిష్యత్తుకి, వారికి కుటుంబానికి ఈ అమౌంట్ ఉపయోగపడాలి. అదే కాకుండా వీరి కుటుంబానికి ఏ ఆపద వచ్చినా కూడా అటువంటి జన సైనికుడు కోల్పోయి మేమంతా కూడా అండగా ఉంటాం. లోకల్ కార్యకర్తలని మీరు అశోక్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి జన సైనికులు మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు భరోసాగా ఉంటాం. జనసేన పార్టీ, మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.